అయిపోయాక నువ్వేం తెలుసుకుంటావు అని అంటూ ఉంటుంది వేదవతి. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే తర్వాత సుధా అయితే గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సుధా దగ్గరికి అజయ్ అయితే వస్తాడు. ఇక అజయ్ వచ్చి, ఎందుకు నువ్వు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు, నన్ను ఎందుకు నరరూప రాక్షసునంటున్నావు అని అడుగుతూ ఉంటే, ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదా, అయినా నీకేమొస్తుందిలే, అంత మత్తులో ఉన్నావు కదా అని అంటూ ఉంటుంది సుధా అయితే. తాగిన మత్తులో నా జీవితాన్ని నాశనం చేశావు, నందినికి అన్యాయం చేశావు అని అంటూ ఉంటుంది సుధా అయితే. అప్పుడే ఇక సుధా కాళ్ళు పట్టుకొని అజయ్ అయితే బతిలాడతాడు. సుధా, నేను ఇదంతా కావాలని చెయ్యలేదు, అసలు నేను గెవితిలోనే లేను, మత్తులో నాకు నేనే మర్చిపోయాను, ఏం చేస్తున్నానో ఎలా ప్రవర్తిస్తున్నానో కూడా తెలియకుండా ఒక రాక్షసుల్లాగా ప్రవర్తించి నీ జీవితాన్ని నాశనం చేశాను. దయచేసి ఈ విషయాన్ని నందినితో చెప్పొద్దు, నందిని నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది, నంది లేని జీవితం నా వల్ల కాదు, నేను జీవించలేను అని అజయ్ అయితే బతిమలాడుకుంటూ ఉంటాడు సుధాని. అప్పుడే సుధా అయితే చెప్పేదాన్నైతే ఆ రోజు ఉదయమే చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు నేను చెప్పే నిజాన్ని అందరూ విని కొన్ని జీవితాలు నాశనమవుతాయి, అందుకనే వాళ్ళందరి జీవితాలు బాగుపడాలని నేను బయట పెట్టలేదు అని అంటూ ఉంటుంది సుధా అయితే. అప్పుడే ఇక అజయ్ అయితే చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. అజయ్ సుధా గదిలో నుంచి బయటికి రావడం చూసేస్తుంది ధర అయితే. ధర చూసి, అజయ్ సుధా గదిలో నుంచి బయటకు వస్తున్నాడేంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అజయ్ అయితే గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత అజయ్ని చూసి నందిని అయితే అంటూ ఉంటుంది, ఏంటి వాళ్ళ సారు ఆఫీస్కి వెళ్ళలేదు అని అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. కానీ అజయ్ ఒక్క మాట కూడా మాట్లాడడం. ఇక అజయ్ అలా మాట్లాడకపోయేసరికి అప్పుడే ఇక అంటూ ఉంటుంది నందిని అయితే, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అజయ్ అని అడుగుతూ ఉంటుంది. తప్పు చేశాను నందిని అని బాధపడుతూ ఉంటాడు. అజయ్, నువ్వు తప్పు చేయడం ఏంటి, నీ వల్ల ఎటువంటి పొరపాటు జరగదు, ఇంకా ఎలా ఆదుకోవాలో ఏం చెయ్యాలో ఇవన్నీ కూడా నీకు బాగా తెలుసు, అలాంటి నువ్వు తప్పు చేయడం ఏంటి అని నందిని అంటూ ఉంటుంది. అసలు ఆ తప్పేంటి, దేని గురించి నువ్వు ఇలా మానసికంగా కుమిలిపోతున్నావని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అజయ్ అయితే అంటూ ఉంటాడు, ఏం లేదో కొంచెం బిజినెస్లో కొంచెం లాస్ వచ్చింది, అలాగే కొంచెం షాక్ అయ్యాను కూడా, ఎప్పుడూ జరగనట్టుగా జరిగింది, అందుకని ఇదంతా అని చెప్తూ ఉంటాడు అజయ్. అప్పుడే ఇక అది విని నందిని అయితే, ఓటమి గెలుపులు సహజము, ఒకరోజు ఎక్కువ ఉండొచ్చు, ఒకరోజు తక్కువ ఉండొచ్చు, అంత మాత్రాన మనం ఎందుకు కూడా పనికిరాని పోము అని అనుకోకండి, మీరు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నప్పుడే ఆ పాపం పటాపంచలైపోతుంది అని అంటూ ఉంటుంది నందిని అయితే. అప్పుడు ఇక నందిని అయితే, మనమిద్దరం మళ్ళీ ఇంకొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుందాము అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే పిల్లలైతే సినిమా హీరోని చూడాలని, అతనితో సెల్ఫీ దిగాలని అడుగుతూ ఉంటారు విష్ణుని. ఇక అతనితో సెల్ఫీ దిగాలని విష్ణుని అడుగుతూ ఉంటే అప్పుడే విష్ణు అయితే, అదంత సాధ్యం కాదమ్మా అని అంటూ ఉంటాడు. బేబీ, మా కోసం నీ పరపతిని అంతా కూడా ఉపయోగించు, నీ బలాన్ని అంతా ఉపయోగించి మా హీరో చేత మాకు ఒక సెల్ఫీ ఫోటో ఇప్పించు అని పిల్లలిద్దరూ కూడా బ్రతిమలాడుతూ ఉంటారు విష్ణుని. అప్పుడు ఇక విష్ణు అయితే, ఇవాళకి వాళ్ళు ఏదో షూటు ఉందని ఇంకా ఎక్కువగా సమయాన్ని తీసుకుంటున్నారు, కాబట్టి ఎప్పుడు ఏ టైంకి అవుతుందో తెలీదు, అందుకని ముందుగానే నాకు చెప్పారు, రేపు తీసుకురమ్మన్నారు, పదండి రేపు వెళ్దాం అని విష్ణు ఇద్దరు పిల్లల్ని కూడా హీరోని కలవడానికైతే వెళ్తారు. అలా హీరోని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణునైతే ఆపేస్తారు. మిమ్మల్ని లోపలికి పంపించొద్దని చెప్పారు సార్, అయినా హీరో ఇప్పుడు షూటింగ్లో ఉన్నారు అని అతను లోపలికి వెళ్ళనివ్వడు. నా పిల్లలు హీరోతో సెల్ఫీ దిగాలనుకుంటున్నారు, సెల్ఫీ దిగేసి వెళ్ళిపోతాం అని విష్ణు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక విష్ణు అలాగే అక్కడే ఉన్న మేనేజర్ అయితే ఇద్దరూ కూడా గొడవ పడడంతో అది తెలుసుకున్న జయరామ్ అయితే అక్కడికి వస్తాడు. ఏమైంది సార్, విష్ణు గారు మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటే, పిల్లలు హీరోతో ఫోటో తీయించుకోవాలని సరదా పడుతున్నారని తీసుకొచ్చాను అని విష్ణు అంటూ ఉంటే, లోపలికి రండి సార్, లోపలికి రండి అని అంటూ లోపలికైతే తీసుకువెళ్తారు.
తీసుకువెళ్ళిన తర్వాత అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయాక అక్కడే ఒక మోడ్రన్ డ్రెస్లో హీరోయిన్ అయితే కనిపిస్తూ ఉంటుంది వెన్నెలకి. ఇక వెన్నెల హీరోయిన్ని పూర్తిగా చూద్దామని దగ్గరికైతే వెళ్తుంది. అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటారు పిల్లలు కూడా. అచ్చం అమ్మలాగే ఉందేంటి అని స్టన్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అచ్చం వరలక్ష్మిలా ఉందేంటి అని విష్ణుకు కూడా అనుమానం వస్తుంది. ఇక విష్ణు అయితే దగ్గరికి వెళ్ళి ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు. నాకిప్పుడు షూటింగ్ ఉంది అని వెళ్ళిపోతుంది లోపలికి. లక్ష్మి అయితే అప్పుడే జయరామ్ వచ్చి విష్ణుతో అంటూ ఉంటాడు, వరలక్ష్మికి ఏమీ చేత కాదని, తను ఎప్పటికీ కూడా ఎదగదని, కేవలం నీ కాళ్ళ దగ్గరే పడుండాలని వరలక్ష్మిని ఎన్నెన్ని మాటలు అన్నావో మరి ఇప్పటికైనా అర్థమవుతుందా? తను ఈ సినిమా హీరోయిన్. అసలు తను ఎంత గొప్పగా యాక్ట్ చేస్తుందో తెలుసా? తను యాక్టింగ్ చేసే దాంట్లో సగం కూడా నువ్వు చేయలేవు అని అంటూ ఉంటాడు జయరామ్ అయితే. అప్పుడే ఇక విష్ణు అయితే నా భార్యకి లేనిపోని మాటలు చెప్పి తనని సినిమా హీరోయిన్ని చేస్తావా అని విష్ణు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు నీ భార్య ఏంటి? ఎప్పుడైనా వరలక్ష్మిని భార్యగా చూసావా? అసలు నువ్వు ఒక ఆడదానిగా అన్నా ఒక తల్లిగా అన్నా గుర్తించావా? అలా ఉంచితే చిన్నప్పుడే నీ బిడ్డని నువ్వే దొంగలించేవాడివి కాదు అని అంటూ ఉంటాడు జయరామ్ అయితే. ఇక జయరామ్ మాటలకి విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఇక వరలక్ష్మి అయితే మరొక యాడ్లో హీరోతో కలిసి చేస్తూ ఉంటుంది, నటిస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళే. విష్ణుకి ఎవ్వరూ కూడా ఏమీ చెప్పరు ఇలాగ తను నటిస్తుందని. ఇక వరలక్ష్మి సాయంత్రం ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే పిల్లలు అయితే అమ్మా అంటూ దగ్గరికి వెళ్తారు. ఇన్ని రోజులు నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతున్నావని ఎందుకు చెప్పలేదమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే వరలక్ష్మి అయితే మిమ్మల్ని పోషించడానికి 6 నెలల తర్వాత కోర్టు మిమ్మల్ని నాకు అప్పచెప్తే అప్పుడు మీ పోషణకి నేను మంచి బట్టలు కొనివ్వడానికి నాకు డబ్బు ఉంటుంది కదా, అందుకని ఇదంతా చేశాను అని వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వరలక్ష్మి మాటకి ఇది తప్ప నీకు వేరే జాబు దొరకలేదా అని విష్ణు అయితే తిడుతూ ఉంటాడు. మీరు ఎలాగో ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టారు, వంటల కాంట్రాక్టు రాకుండా చేశారు, అలాంటప్పుడు నేనెందుకు మీకు సహకారం అందించాను? అందుకే నా బ్రతుకు తెరుగు కోసం నేను ఇలా నటించాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది. అయినా మీకు ఇష్టం ఉంటే ఎంత, ఇష్టం లేకపోతే ఎంత, పిల్లల్ని అడుగుతాను, నేను ఇలా నటించడం మీకు ఇష్టమేనా అని పిల్లల్ని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే. నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా, ఈరోజు మాకు ఆ హీరో చేత ఒక్క సంతకం పెట్టించు, సెల్ఫీ ఫోటోని తీయించు అని అడుగుతూ ఉంటారు పిల్లలు. అప్పుడే పిల్లల్ని తీసుకొని వరలక్ష్మి అయితే హీరో దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ నా పిల్లలు అని చెప్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరూ మీ అమ్మాయిలా, ఎంత పెద్దగా ఉన్నారు, నిజంగా మీది చాలా గ్రేట్ అంటూ చెప్తూ ఉంటే ఒక్కసారే అప్పుడే విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు వరలక్ష్మి విషయంలో. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.